నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఆఖరి దశ ఏలినాటి శనితోనే ఉగాది ప్రారంభమవుతుంది. అయితే రాహుకేతు ప్రభావం కూడా ఆరంభం నుంచే ఉంది. అయితే ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అద్భుతాలు, ఎటువంటి విచిత్రాలు జరగబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, సార్, అవమానాలు, పరాభవాలు, ఏలినాటి శని ఆఖరి భాగము, రాహుకేతు ప్రభావము, మీరు ఆలోచించండి. ఇంత టిపికల్ గోచార ఫలం ఉన్న కుంభరాశి వాళ్ళ గురించి విశ్లేషించాలంటే జ్యోతిష్యుడికి కూడా ఒక ఛాలెంజ్. ఓకే, చూడండి, రాశిలో రాహు, కుంభరాశిలో రాహు, కుటుంబ స్థానం, ధనస్థాన, వ్యవహార స్థానంలో శని, పంచమ భావంలో గురువు, సప్తమ భావంలో కేతువు. చూడండి, కుటుంబ స్థానము, ధనస్థానము దెబ్బతినింది. పంచమ భావం ప్రేమ, ప్రపంచం అంతా కూడా మనం ప్రేమ భావంతో ఉండాలి, మనందరూ ప్రేమించాలి, మనం కూడా ప్రేమించాలి అనుకునేటువంటి పంచమ భావం కూడా గురువు అక్కడ నిర్బంధించబడ్డాడు. సప్తమ భావం కళత్తర భావం, జీవిత భాగస్వామి, మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి భావం కూడా సప్తమ భావం. ఇన్నిటి మధ్యలో వీళ్ళు గొలుసులతోనే నిర్బంధించబడినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి గోచారంలో వచ్చేటువంటి మార్పులు, వాళ్ళని ఎలా అనాలిసిస్ చేయాలన్నది కూడా ఒక జ్యోతిష్యుడికి ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ద బ్రైటర్ సైడ్, ఎక్స్ట్రీమ్ బ్రైటర్ సైడ్ చెప్పొచ్చు, ద ఎక్స్ట్రీమ్ డార్కర్ సైడ్ కూడా చెప్పొచ్చు. అయితే వీళ్ళకి గోచారంలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది ఫస్ట్ అనాలిసిస్ చేస్తే, జూన్ 2, 2026 నుంచి పంచమ భావంలో ఉన్నటువంటి గురువు కుటుంబ లాభస్థానాధిపతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, షష్టమంలోకి వస్తాడు. ఈ సంవత్సరంలో గురువు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో 3 రాశులలో సంచరిస్తాడు. సో అక్టోబర్ 30వ తారీఖు 2026 నుంచి మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు. ఇది గురువు యొక్క సంచారం. మేజర్ గా ఇంకొకటి ఏమన్నా ఈ సంవత్సరంలో అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో 7-8 తారీఖు నుంచి రాహు కుంభం నుంచి వ్యయభావం అనేటువంటి మకర రాశిలోకి వస్తే, సింహం నుంచి కేతువు కర్కాటకంలోకి వస్తాడు. ఇది ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మార్పు, అంటే ఉగాది నుంచి ఉగాదికి వచ్చేటువంటి మార్పు. శని మాత్రం మీనరాశిలో కదలిక లేకుండా అక్కడే ఉంటాడు. ఇది ఆఖరి భాగం, ఆఖరి ఘట్టం వీళ్ళకి ఏలినాటి శని. సో అలాంటప్పుడు ఈ కుంభరాశి వాళ్ళలో ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్లానటరీ పొజిషన్ చేంజెస్ చూస్తే, ఉగాది ఆరంభము అన్నారు మీరు. ఉగాది ఆరంభం కరెక్ట్. ఎందుకంటే ఉగాది ఆరంభం నుంచి మీరు గోచార ఫలం చూసుకుంటే రవి, చంద్ర, శుక్ర గ్రహాలు, శని గ్రహాలు వీళ్ళకి ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలో కలుస్తున్నాయి. ఇందులో కుంభరాశి వాళ్ళకి మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే, వీళ్ళకి చతుర్థాధిపతి కూడా వీళ్ళ జాతకంలో చతుర్థాధిపతి అంటారు. అంటే చతుర్థ భావము అంటేనే మాతృస్థానము ప్లస్ కుటుంబ స్థానంలో శని. చూడండి, కుటుంబ స్థానంలో కూడా శని. సో భాగ్యస్థానాధిపతి కూడా వీళ్ళకి శుక్రుడయ్యాడు. సో ఫస్ట్ అనాలిసిస్ ఏంటంటే, వీళ్ళకి భూమికి సంబంధించినవి లేదా తల్లి తరఫు వచ్చేటువంటి ఆస్తి, అంటే ఏళ్ల తరబడి నుంచి లిటిగేషన్ లో ఉన్న ఆస్తి, లేకపోతే తల్లి నుంచి సంక్రమించేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో లిటిగేషన్ లో ఉంది, లేదా వదిలేసుకున్నారు, అది సెటిల్మెంట్ కి వచ్చేటువంటి టైం వీళ్ళకి ఆరంభం నుంచే ఉంటది. అంటే ఉగాది వీళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే, వీళ్ళకి వదిలేసుకున్నది ఇంకా రికవరీ కాదు, లేదా ఎవడన్నా కబ్జా చేసిన ల్యాండ్ కూడా అవ్వచ్చు. తల్లి ఆస్తి, వీళ్ళ ఆస్తి కాదు, కేవలం తల్లి తరఫు ఆస్తి. కబ్జా చేసిన వాళ్ళు, లేకపోతే లిటిగేషన్ లో ఉంది, డిస్ప్యూట్ లో ఉంది, అది క్లియర్ అయిపోద్ది. అది మీకు మార్చి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి. రెండవది, ఈ కుంభరాశి వాళ్ళకి కుటుంబ ధన స్థానంలో, వాక్ స్థానంలో శని ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడేం కొత్తగా ఏం లేడు, వీళ్ళు అలవాటు పడిపోయారు కూడా. శనిని డైలీ చూసి కూడా వీళ్ళు అలవాటు పడిపోయారు కుంభరాశి వాళ్ళు. అయితే ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, రాహు వీళ్ళకి రాశిలో ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు మే నుంచి ఉన్నాడు, 2025 నుంచి. సో మే 2025 మే నుంచి వీళ్ళు చూసుకుంటే, వీళ్ళు అప్పటి వరకు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నాయి లైఫ్ లో, వీళ్ళకి తోచింది చేసేస్తారు మేడం. వీళ్ళు చాలా మోస్ట్ ఇండిపెండెంట్ రాశి ఏదైనా ఉందంటే కుంభరాశి. అవును. వీళ్ళ ఇండివిజువాలిటీనా, అది ఈగోయిజమా, ఇగ్నోరెన్స్ అన్నది ఒక కోణంలో మనం ఆలోచిస్తే అది అర్థం కాదు. అంటే రకరకాల షేడ్స్ ఉంటాయి, నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి చూడరా ఒక డైలాగ్, అది పర్ఫెక్ట్ సూట్ అయ్యేది కుంభరాశి వాళ్ళకి. ఇప్పుడున్న ఆలోచన
రేపు ఉంటుందా లేదో తెలియదు. రేపున్న ఆలోచన ఎల్లుండి వాళ్ళ ఆచరణకు వచ్చేటప్పుడు మాడిఫై అయిపోతుంది. అవుతుంది. సో వీళ్ళు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా వాళ్ళకు వాళ్ళు ఆన్సరబుల్ అన్న ఆలోచనతోనే తీసుకొని గడిచినటువంటి ఈ 1 year 1.5 year లో వీళ్ళు ఏవైతే ఎక్స్పెరిమెంట్ చేశారు, ఏదైనా బాధపడ్డారు, నష్టపోయారు అంటే అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంది. అంటే డబ్బు లాభానికి సంబంధించింది, ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది. అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్, ఈ రెండింటికి సంబంధించింది. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఇయర్ ఫర్ కుంభరాశి. ద ఇయర్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. అయితే ద ఇయర్ ఆఫ్ రికవరీస్ కూడా ఉంది. నేను అందుకే చెప్పాను, తల్లి తరఫు ఆస్తికి సంబంధించి వస్తాయి. ద ఇయర్ ఆఫ్ రికవరీస్. భార్య వదిలేసి వెళ్ళిపోయింది లేదా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. కొంతమంది చూడండి, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎంత ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లానే కుటుంబంలో తల్లి కూడా కొంతకాలం నుంచి మనస్తాపం చెంది వదిలేసి వెళ్ళిపోయి వేరే పిల్లల దగ్గర ఉంటుంది. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ఉండి విభేదాలు వచ్చి గొడవలు విడిపోయి మళ్ళీ మొహాలు కూడా చూసుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి తల్లి రిలేషన్స్ కూడా ఈ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే కార్యరూపం దాలుస్తాయి. రికవరీస్, వీళ్ళ ప్రాపర్టీ రికవరీస్ ఏంటంటే డిస్ప్యూట్ లో ఉన్న రికవరీస్. అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినవి కాదు మేడం, కుంభరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినవి కాదు, తల్లిది లేదా తండ్రిది. ఇక్కడ భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళకి తల్లికి సంబంధించిన ఆస్తి, తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి ఏవైతే ఉందో అవి ఆ ప్రాపర్టీస్ అన్ని వీళ్ళకి రికవర్ అయ్యి ఎన్నో ఏళ్ళు కావచ్చు, అది 100 సంవత్సరాలది కావచ్చు, 40 సంవత్సరాలది కూడా కావచ్చు, రికవరీకి ఇది ఇయర్ బెస్ట్ ఇయర్ వీళ్ళకి. ఓకే. రెండోది అట్ ద సేమ్ టైం వీళ్ళు చాలా సందర్భాల్లో ముఖ్యంగా పర్సనల్ రిలేషన్స్ లో గొడవలై డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వీళ్ళు వైరాగ్య ధోరణికి వెళ్ళిపోతారు. అంటే రెడీగా ఉంటారు అన్నమాట, ఒక తులసి మాల వేసుకొని వెళ్ళిపోవడానికి. అంటే తొందరగా ఇండిపెండెంట్ అయిపోయి ప్రపంచంతో నాకు సంబంధం లేదు అనేటు ఒక సాలిట్యూడ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతారు. అందరిలో ఉంటారు కానీ ఎవరితో కలవరు. ఈ లక్షణాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది మేడం. ఇది వీళ్ళకి బెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎక్కువ అర్థం చేసుకోవడం, ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి? రూపాంతరం. ఎస్, రూపాంతరం అంటే వీళ్ళు కండిషనింగ్ చేసుకునేటువంటి ఇయర్. నాకు తెలిసి కుంభరాశి వాళ్ళు గడిచిన 2-3 సంవత్సరాల్లో రాని ట్రాన్స్ఫార్మేషన్, సెల్ఫ్ రియలైజేషన్, రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో వస్తుంది. సో దీని వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఆచితూచి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు హ్యాండ్ లో ఇవ్వడం, జనరస్ గా చారిటీస్ ఇవ్వడం, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వడం అన్నది కూడా ఈ సంవత్సరంలో చాలా ఆర్గనైజ్డ్ ఉంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళు నో చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ సంవత్సరంలో వీళ్ళకి డబ్బు సేవింగ్ ఉంది మేడం. కుంభరాశి వాళ్ళకి సేవింగ్స్ ఉన్నాయి. అది తల్లిదండ్రుల ఆస్తి నుంచి వచ్చిందైనా కావచ్చు, లేకపోతే వీళ్ళ ఖర్చు తగ్గించుకొని వీళ్ళు, ఎందుకంటే చాలా ఇంపల్సివ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు. ఒక సెకండ్ లో నచ్చిందంటే ఏమైనా చేస్తారు. సో చాలా మటుకు వీళ్ళు ఒకవేళ వీళ్ళు గ్యాంబ్లింగ్ లైన్ లో ఉన్నారు, కొంతమంది ఉంటారు చూడండి, గ్యాంబ్లింగ్ అలవాటు పడిపోతారు, కార్డ్స్ కానీ, కెసినో కానీ, రేస్ కోర్స్ కానీ, అటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క రూపాంతరం చెందేటువంటి లక్షణాలు మీకు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తాయి ఖచ్చితంగా. దానివల్ల ఫ్యామిలీలో కూడా రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ ఇవి డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు హస్బెండ్ అలా ఉన్నప్పుడు భార్యకు నచ్చదు, కొడుకు అలా ఉంటే తల్లిదండ్రులకు నచ్చదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వీళ్ళకు ఉన్న డిగ్నిటీ పెరుగుతుంది మేడం. ఇప్పుడు ఒక పిల్లవాడు మనం చేయి దాటిపోయాడు అనుకున్నవాడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత ఖుషి అవుతారు, భాగస్వాములు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఫ్రెండ్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో కొన్ని వ్యసనాలు ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో డ్రగ్ అడిక్షన్ కావచ్చు, ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, దీనివల్ల జీవితం దుర్భరం అయిపోతుందో, జీవితం పాడవుతుందో, అటువంటి లోతైన వ్యసనాలు ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఈ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్కి వస్తారు. చేంజ్ కాదు మేడం, ట్రాన్స్ఫార్మేషన్ అంటే వదిలేసి పూర్తిగా దాన్ని మర్చిపోతే అది ట్రాన్స్ఫార్మేషన్. వదిలేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మొదలెడితే అది ఓన్లీ చేంజ్. అది సో చేంజ్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది వీళ్ళలో ఈ సంవత్సరంలో. సో ఈ ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకైతే గుడ్ టైం. ఎప్పటి నుంచి? జూన్ నుంచి గుడ్ టైం. జూన్ టు అక్టోబర్. ఈ లోపల నేను వెళ్ళిపోతాను, అడ్వెంచర్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను అంటే మాత్రం డబ్బు ఖర్చు. స్టూడెంట్స్ కి, ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం పోస్ట్ పోన్మెంట్, డిలే అన్నది క్లియర్ గా అనిపిస్తుంది. ఏంటి, వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసి
రాకపోతే ఇక చిన్న చిన్న వ్యాపారాలు లేదా ఏదైనా సర్వైవల్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు అక్కడ జాబ్ లేక వేరే వేరే ఎక్స్పెరిమెంట్స్ చేయడం, వాటికి చేసే ప్రయత్నాల్లో కూడా ఎంత పెద్ద ప్రయోజనాత్మకమైనటువంటి లాభం కనపడదు. ఓకే. సో బెటర్ టు రిమైన్ యాజ్ అన్ ఎంప్లాయ్ దో ఇట్ ఈస్ ఎ స్మాల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. It is not efficient. అవును. But still you have to be stable and standard in one particular employment. ఓకే. టక్క జాబులు మారిపోయి ఇది కాకపోతే అది కాకపోతే ఇది. సో వీళ్ళల్లో ఆ అగ్రెషన్ ఉంటుంది మేడం. ఓకే. వీళ్ళ ఇండివిజువాలిటీకి వచ్చేటప్పుడు దేనైనా తీసి పక్కన పెట్టేస్తారు. పెట్టేస్తారు. ద అల్టిమేట్ థింగ్ ఇస్ దేర్ ఈగో సాటిస్ఫాక్షన్. ఓకే. సో కుంభరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పాలి అంటే మాత్రం ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్, ఒక రికవరీ ఇయర్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకునే సంవత్సరం, భాగస్వామికి సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది, ఒక్క ఉద్యోగస్తులకు మాత్రం ఇది ప్రతికూలంగా ఉంటుంది. అంటే పూర్తి స్థాయి సంతృప్తి ఉండదు. ఒక 40% బెనిఫిట్స్ ఉంటాయి ఎంప్లాయీస్. మిగతా అన్ని విషయాలు ముఖ్యంగా చూడండి, ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు చాలా మంది ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా సైంటిఫిక్ థింకింగ్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ డెఫినెట్లీ ఇన్క్లైన్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ జర్నీ. సో నాకంటే గొప్పది ఏదైనా ఉంది ఈ సృష్టిలో, సో ఈ సంథింగ్ దెర్ ఇస్ సమ్ సూపర్ కాన్షియస్ ఉంది అని యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ స్పిరిచువల్ జర్నీ. అంటే వీళ్ళ యాక్సెప్టెన్స్ రావాలి ఫస్ట్. అవును. సో వీళ్ళలో యాక్సెప్టెన్స్ ఇయర్ అనమాట, ద ఇయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది కూడా ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే సార్. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అని చెప్పా కదా, మెయిన్ ఎంప్లాయీస్, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు స్టేబుల్గా ఉండండి. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ పోల్చుకుంటుంటారు వేరే వాళ్ళతో. వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని వేరే వాళ్ళతో పోలిస్తే గంట సేపు క్లారిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు వాడికంటే నీది ఎందుకు ఇలా బాగాలేదు ఇలా ఉంది అన్నాను అనుకోండి, వాడు గంట చెప్తాడు. అదే మీరు వాడి గురించి అడగండి, ఆ వ్యక్తి గురించి అడగండి, అంత ఎఫెక్టివ్ ఆన్సర్ మీకు రాదు. సో వీళ్ళ నరాల్లో పోలిక ఉంటది. సో కాబట్టి వీళ్ళు ఎలా వెళ్తున్నారు, వీళ్ళకు ఉన్న టైం ఎలా ఉంది, ఇప్పుడు ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎలా ఉంది, అక్టోబర్ టు మళ్ళా ఈ మార్చ్ ఏప్రిల్ వరకు ఎలా ఉంది ఆల్రెడీ చెప్పాను. సో ఉన్న చోట వీళ్ళు కొంచెం స్టేబుల్ గా ఉండి అక్కడే ఏదన్నా వీళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని ఫ్లెక్సిబుల్ గా ఉండడం అన్నది ఎంప్లాయీస్ కి హైలీ అడ్వైజ్డ్. అండ్ ఒకవేళ సూచన వీళ్ళకి ఏమన్నా ఉంది అంటే ఫ్యామిలీ లైఫ్ ని వీళ్ళు డెవలప్ చేసుకోవడం అన్నది ఈజ్ హైలీ అడ్వైజ్డ్. అదేమన్నా ఎక్కువగా మొండిగా వెళ్ళి ఆధిపత్యం కోసం వెళ్ళి లాజిక్స్, మ్యారేజ్ లైఫ్ లో లాజిక్స్ పనిచేయడం, ఓన్లీ ఎమోషన్స్ పనిచేస్తాయి. సో వీళ్ళు ఎమోషన్స్ ని ఎప్పుడు మళ్ళీ లాజికల్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేసే ప్రయత్నం మానుకోవాలి. ఎమోషన్ అంటే ఎమోషన్, అది ఎందుకు అంటే ఇప్పుడు సినిమా థియేటర్ లో ఫ్యాన్స్ ఎట్లా ఎగురుతుంటారు, అందులో ఏం లాజిక్ ఉంది మేడం, అక్కడ ఎవరు లేడు. దట్ ఈస్ అ థియేటర్, దట్స్ ఆల్. అక్కడ థియేటర్ లో ఉండాలి. థియేటర్ లో కూర్చొని వీళ్ళు పిక్చర్లు ఎందుకు ఎగురుతున్నారు, పేపర్లు ఎందుకు ఎగురేస్తున్నట్టు నువ్వు థియేటర్ రావడం ఎందుకు? ఆ అట్మాస్ఫియర్ అట్లాంటిది, అట్లా ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్కడ ఉంటామో అక్కడ సందర్భాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని కూడా అక్కడే ఉంచితే మాత్రం వీళ్ళకి ఇంకా పెద్ద కరెక్షన్స్ లాంటివి ఏం అవసరం లేదు. ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి అడ్వెంచర్ చేయడానికి మాత్రం కరెక్ట్ టైం కాదు. అదర్వైజ్ పరాభవనామ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి విజయమే. ఓకే సార్. పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.